ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్ కొన్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హెలికాప్టర్ కొన్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు సార్? సోషల్ మీడియాలోనే కాదు, మనం ప్రధాన పత్రికల్లో కూడా వచ్చినాయి. బోయింగ్ H-160 అనేటువంటి అధునాతనమైనటువంటి హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అనేది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత సహజంగా ప్రజలు నమ్ముతారు కదా. గతంలో కూడా దాదాపు 2-3 నెలల క్రితం కూడా ఇలాంటి న్యూస్ వచ్చింది. దాదాపు 7-8 కోట్లు పెట్టి ఏదో తీసుకుంటున్నారు, ఆయన హెలికాప్టర్ కొత్తది కొనబోతున్నారు, అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్ అని చెప్పేసి రకరకాల ప్రచారం జరిగింది. ఈ ప్రచారం శుద్ధ అబద్ధం. వన్స్ ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అబద్ధం అని చెప్పినా గానీ లేదు లేదు ఏదో ఉంటుంది అనుకుంటారు. ఆ రేంజ్ లో వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఎప్పుడైనా సరే పెద్దోళ్ళు సామెత చెబుతారు, నిజం అనేది పెదాలు దాటక ముందే అబద్ధం ఊరు మొత్తం ప్రపంచాన్ని జుట్టేసిద్ది అని. అంటే నిజం గడపక దాటక ముందే ప్రపంచం మొత్తాన్ని అబద్ధం అని పెద్దలు చెప్తారు. ఆ టైప్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కొత్త హెలికాప్టర్ కొనేశారు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు దాకా బ్లూ మీడియా అనుకున్నారు, ఎల్లో మీడియాలో కూడా వచ్చింది. ఇవాళ అది ఎల్లో మీడియాలో కూడా వచ్చిన న్యూస్ అది. కానీ వాస్తవం ఏంటి అనేది సీఎం ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది, కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే బోయింగ్ H-160 అనేటువంటి హెలికాప్టర్ని అద్దెకి తీసుకున్నారు. ఇప్పుడు గతంలో కూడా అద్దెకి తీసుకున్నటువంటి హెలికాప్టర్ ఉండేది. అయితే ఆ హెలికాప్టరు కొంచెం వెలుతురు లేకపోయినా, లేదంటే కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా సేఫ్టీ కాదు అది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4-5 సార్లు అది సాంకేతిక ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది వచ్చింది, సాంకేతిక సమస్యలతో ఇబ్బంది కలిగింది. ఆ దృష్ట్యా దానికి ఒక కమిటీ ఉంటుంది, అసలు ఈ హెలికాప్టర్ని వాడచ్చా లేదా అనేది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దాంట్లో మెంబర్స్ ఉంటారు, GAD వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే హెలికాప్టర్ తీసుకొచ్చేసి ఇంటి ముందు బెటరు, దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక రికమెండేషన్స్ ఉంటాయి. ఆ రికమెండేషన్స్ అయిపోయిన తర్వాత పరిశీలిస్తారు, అవసరమా కాదా అని చెప్పి అప్పుడు ఇస్తారు. అంతే తప్ప అదేదో మన సొంత వ్యవహారం కాదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భద్రత దృష్ట్యా ఆయన ఆల్రెడీ 2014 సీఎం అయిన 2024 సీఎం అయిన తర్వాత దాదాపు 3-4 సార్లు ఆ హెలికాప్టర్, గతంలో ఉన్నటువంటి హెలికాప్టరు ప్రాబ్లమ్స్ ఇచ్చింది. ఆ దృష్ట్యా అద్దెకి తీసుకున్నటువంటి హెలికాప్టర్ని దాన్ని మార్చేసి కొంచెం భద్రతగా ఉండేటువంటి హెలికాప్టర్ని తీసుకున్నారు. దీన్ని బోయింగ్ H-160 అంటారు. దీనికి ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే, దానికి లేనిది దీనికి ఉంది ఏంటంటే 2 హెలికాప్టర్లే, 6 మెంబర్స్, ఇది పైలట్ కో పైలట్ తప్ప మిగతా 6 మెంబర్స్ కూర్చునేటువంటి హెలికాప్టర్, అది కూడా అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హెలికాప్టర్కి ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే కొంచెం దూరం ప్రయాణించవచ్చు. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు జిల్లాలకు వెళ్ళాలంటే కనుక, ఇప్పుడు సపోజ్ వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలంటే కనుక ఇప్పుడు అమరావతి నుంచి ఫ్లైట్లో వెళ్ళి వైజాగ్కి, అక్కడి నుంచి హెలికాప్టర్లు వెళ్తున్నారు దగ్గర ఉండేటువంటి ప్రాంతాలకి. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి హెలికాప్టర్ ఏంటంటే డైరెక్ట్గా హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చు. అంతకుముందు ఏంటంటే హెలికాప్టర్లు వెళ్ళాలంటే ధైర్యం చేయలేకపోయారు. కారణం ఏంటిది, అది పాత హెలికాప్టర్, సాంకేతిక సమస్యలు రావటం. అప్పుడు రెంట్కే తీసుకుంది, ఇప్పుడు కూడా ఇది కూడా రెంట్కే. కాకపోతే రెంట్లో వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం ఎన్హాన్స్ చేసినటువంటి అధునాతనమైనటువంటి హెలికాప్టర్ కాబట్టి. ఇంకొక వెసులుబాటు ఏంటంటే, ఇది మీకు మబ్బులు లేసినా, కొంచెం వెలుతురు తగ్గినా, జనరల్గా నైట్ కొంచెం వెలుతురు తగ్గగానే ATC వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అందుకని చెప్పేసి కొంచెం చీకటి పడినా కానీ వచ్చేదానికి వెసులుబాటు ఉండే హెలికాప్టర్ ఇది. ఈ 2 వెసులుబాట్లు ఈ హెలికాప్టర్కి ఉన్నాయి. సో దీన్ని అద్దెకి తీసుకున్నారు, ఇదేం కొనలా. ఒకవేళ కొనుగోలు చేస్తే GADకి తెలియకుండా కొనుగోలు చేయరుగా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా కొనుగోలు చేయరుగా. దానికి ప్రపోజల్స్ అయితే పెడతారుగా, కమిటీ ప్రపోజల్స్ పెట్టాలి కదా, ప్రపోజల్ పెట్టిన తర్వాత దానికి టెండర్ కాల్ఫర్ చేయాలి. టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత ఎవరు తక్కువ, ఇదే కంపెనీకి సంబంధించినట్టు ఇదిగో ఈ ఫీచర్స్ ఉండేటువంటి హెలికాప్టర్ నాకు కావాలి అని చెప్తే దాదాపు ఎన్ని కంపెనీలు, చాలా కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలు అన్నీ వస్తాయి. ఏది తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. అది చాలా ప్రాసెస్ అది.
అదేం లేదు కదా, ఆ ప్రాసెస్ ఉంటే ఆన్ పేపర్ తెలుస్తుంది. అదేం లేదు కదా, అద్దెకి తీసుకున్నారు, రెంట్కి తీసుకున్నారు. రెంట్కి తీసుకున్నటువంటి హెలికాప్టర్ అది. దాన్ని ప్రముఖ పత్రికల్లో కూడా కనీసం సెకండ్ వర్షన్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్ కొన్నారు, కొత్త హెలికాప్టర్లో తిరుగుతున్నారు అనేది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. వాస్తవంగా ఏంటంటే ఆయన జిల్లాల పర్యటనకి వెళ్ళాలనుకుంటున్నారు ఎక్కువగా. ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. 15 నెలలు అయిపోయిన తర్వాత పరిపాలన ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా, ఈ సంక్షేమ పథకాల మీద వాళ్ళు అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళ పరిపాలన మీద ఉండేటువంటి అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యకు వెళ్తూ ఉంటారు. అసలు ఆయనకి నిత్యం ప్రజల మధ్య ఉండడం అనేది ఆయనకి దైనందినటువంటి జీవితం అది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నిత్యం ప్రజల మధ్య ఉంటారు ఆయన. అవును. అందుకే ప్రజల వద్దకు పాలన అని పెట్టి ఆయన అప్పట్లోనే 95లోనే ఆయన 95 నుంచి 2004 మధ్యలోనే ప్రజల వద్దకు పాలన, జన్మభూమి అంట ఇలాంటి కార్యక్రమాలు అని పెట్టి ఎప్పుడు జనంలో ఉండేవాళ్ళు ఆయన. ఇప్పుడు కూడా ఆయన జిల్లాల పర్యటనలు పెట్టుకుంటున్నారు. జిల్లాల పర్యటనలు పెట్టుకున్నప్పుడు సపోజ్ అమరావతి నుంచి మీకు చిత్తూరు వెళ్ళాలంటే అమరావతి నుంచి రేణిగుంటకి విమానంలో వెళ్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు కమిటీ ఉంది కదా, ఈ కమిటీ 3 రకాల అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ పాత హెలికాప్టర్ని కాదని కొత్త హెలికాప్టర్ని అద్దెకి తీసుకున్నారు. ఏంటి ఆ 3 అంశాలు అని అంటే, 1 భద్రత, 2 ఖర్చులు. ఇప్పుడు ఖర్చులు ఏంటి, ఇక్కడ నుంచి విమానంలో వెళ్ళాలి కదా, సెక్యూరిటీతో కూడా విమానంలో వెళ్ళాలి కదా, అక్కడ నుంచి మళ్ళా హెలికాప్టర్ వాడాలి అక్కడ మళ్ళా. అవును. సో ఇక్కడ మళ్ళా ఈయన ఉండవల్లి నుంచి కొన్నిసార్లు ట్రాఫిక్ ప్రాబ్లం వస్తున్న కారణంగా ఉండవల్లి నుంచి మళ్ళీ గన్నవరానికి ఎయిర్పోర్ట్ కూడా హెలికాప్టర్ వాడిన సందర్భాలు ఉన్నాయి. సో అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి క్యాంప్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హెలికాప్టర్లో రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ప్రాంతానికైనా వెళ్ళే సామర్థ్యం ఉన్నటువంటి హెలికాప్టర్ని అద్దెకి తీసుకున్నారు. భద్రత, ఖర్చులు, తర్వాత సౌకర్యం, ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ పాత హెలికాప్టర్ని అద్దెకి వద్దనుకొని ఈ కొత్త హెలికాప్టర్ని అద్దెకి తీసుకున్నారు. ఇది వాస్తవం. దీన్ని కొత్త హెలికాప్టర్ కొన్నారని చెప్పేసి బాగా ప్రచారం చేస్తున్నారు. అదే అబద్ధాన్ని నమ్ముతారు కదా ఎవరైనా, తొందరగా నమ్ముతారు. నిజాన్ని చెప్పినా గానీ అంత తొందరగా నమ్మరు. నిజం నిదానంగా తెలుస్తుంది, నిలకడగా తెలుస్తుంది అంటారు. అలాగే అబద్ధాన్ని నమ్మినట్టు నిజాన్ని నమ్మరు ఎవరు. బట్ వాస్తవం అయితే ఇది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్. ఇది ఒక రకంగా ఫ్యాక్ట్ చెక్ చేసింది గవర్నమెంట్. ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత అది గవర్నమెంట్ వైపు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తుంది. సో కాబట్టి ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని చేశారు. పైగా చంద్రబాబు నాయుడు గారికి హెలికాప్టర్లో తిరగడం అదేమి పెద్ద ఆయనకి అదే పెద్ద కొత్త లేకపోతే తిరగాలని మోజు అట్టేం ఉండదు. కాకపోతే వీళ్ళనంత తొందరగా ప్రజలతోటి మమేకం కావాలి, వీళ్ళంత ఎక్కువ మందిని కలవాలి, ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి, ఈ యాటిట్యూడ్లో ఉంటాడు ఆయన. అంతే తప్ప అదేదో ఒక విలాసవంతమైనటువంటి వస్తువులాగా ఆయన చూడరు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ప్రజలతోటి యాక్సెస్ బాగా పెంచుకోవడానికి అది పనికొస్తుంది. ప్లస్ ఖర్చుల దృష్ట్యా కూడా వాళ్ళు లెక్కేసిన దాని ప్రకారం, కమిటీ లెక్కేసిన దాని ప్రకారం ఈ ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక పెద్ద తేడా ఏం రాదు. అందుకని చెప్పి దాన్ని మార్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అద్దెకి తీసుకున్నటువంటి హెలికాప్టర్, పక్కాగా ఇది కొనలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.